హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిర్దమా లైఫ్ స్టైల్. నేను రోడ్ సైడ్ వాళ్ళకి ఫుడ్ ఇవ్వడానికైతే ఇలాగా పొద్దున్నే లేచేసి ఇట్లా టమాటా రైస్ కానీ, లెమన్ రైస్ కానీ చేసుకుంటానండి. నాకు ఎక్కువ అవి ఇవి అంటే క్వాంటిటీ ఎక్కువ చేయడం చేత కాదనమాట. సో, లెమన్ రైస్ కానీ, టమోటా రైస్ కానీ, కొబ్బరన్నం కానీ ఇలాంటివైతే కొంచెం ప్లేట్‌లో పక్కకు తీసుకొని ఒక 2, 3 మెంబర్స్‌కి క్వాంటిటీ ఎంత అవసరమో అంత తెలుస్తుందనమాట. దాని ప్రకారంగా నేను చేసుకుంటానండి. ఇది ఎలా ప్రిపేర్ చేస్తానో ఏంటి అనేది మీకు చెప్తాను చూడండి ఇప్పుడు డీటెయిల్స్ కొన్ని. ఓకేనా? నేను ఒక్కదాన్ని 10 మందికి లేదా 15 మందికైతే చేయగలుగుతానండి. అంటే నాకెక్కువ వంట చేయటం చాలా మందికి అట్లా రాదనమాట. ఇంకెవరైనా నాకు ఫుడ్ హెల్పింగ్‌కి హెల్ప్ చేసేవాళ్ళున్నారు రోడ్ సైడ్‌కి ఇవ్వడానికి వెళ్ళేటప్పుడంటే మాత్రం ఒక ఆవిడ నాకు తెలిసిన ఆవిడుంది. ఆవిడని పిలుచుకుంటాను. ఆవిడైనా హెల్ప్ చేస్తది. ఏం ప్రాబ్లమ్ లేదు. ఇలా ఒకరైతే ఎంత తినగలుగుతారో అంత అన్నం పెట్టేస్తానండి. పెట్టేసి ఆ పేపరు ప్లేట్‌లోనే నేను ప్యాక్ చేసేస్తాననమాట నీట్‌గా. ప్యాక్ చేసేసి ఒక కవర్‌లో పెట్టేసి శుభ్రంగా ఇచ్చేస్తానండి. ఇంకా కొద్దిగా 5 మెంబర్స్‌కి అలాగైతే నేను పప్పన్నం గూడా ఇస్తాననమాట. ఏదో అండి నాకేం పెద్ద చేత గాదు. చేతనైన వరకు అయితే నేను ఇలా చేస్తానండి. టేస్టీగానే చేస్తాను. శుభ్రంగా చేస్తాననమాట. తినడానికి పనికొచ్చేలాగా. నేను రోడ్డు సైడ్ వాళ్ళకి ఫుడ్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ టైం అండి ఇలా వీడియోలో కనిపిస్తూ ఫుడ్ ఇవ్వడము. చాలామంది ఎందుకు మీరు కనిపిస్తా ఫుడ్ ఇవ్వచ్చు గదా! కనిపించకుండా ఎందుకు ఇస్తున్నారు? నేను ఫుడ్ ఇచ్చేటప్పుడు స్కార్ఫ్ గూడా వేసుకుంటానండి. ఎందుకంటే మనం చేసేది సహాయం అందరికీ తెలియాల్సిన అవసరం లేదని నా ఫీలింగు అండ్ మా ఆయన ఫీలింగు. దేవుడికి తెలిస్తే చాలన్నమాట. మనం ఎవరికి ఏ సహాయం చేసినామన్నది మనసులకి తెలియకపోయినా పర్వాలేదని అనుకుంటానండి నేను. ఇలా అన్నదానం ఎందుకు చేస్తున్నానంటే నేను నా కొడుకు, నా కూతురు కోసం అయితే చేస్తానండి. ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యంగా, హ్యాపీగా బాగుండాలనేసి. ఏదైనా గానీ చెయ్యండి. కానీ అన్నదానం చేసి చూడండి. ఎంత బావుంటుందో ఇంట్లో అంతా చాలా బావుంటుందనమాట. చాలామంది ఏమన్నా వీడియోస్ కోసం చేస్తుందనుకుంటారు. కానీ నేను మాత్రం రోడ్ సైడ్ వాళ్ళకి మనస్ఫూర్తిగా ఫుడ్ ఇస్తూ ఉన్నానండి. చూడండి వీళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారో నన్ను చూస్తానే. ఈవిడ ఏదో తెస్తది, ఏదో పెడతదన్నట్టు చూస్తూ ఉంటారు నన్ను. అంటే వాళ్ళు నన్ను చూసి చూసి అలాగ అలవాటు పడిపోయారనమాట. చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో వీళ్ళు. అట్లా చూస్తే నాకు కూడా హ్యాపీ వాళ్ళని చూస్తే. మా పాప బర్త్‌డే రోజు ఇట్లా అన్నదానం చేద్దామనుకున్నాను రోడ్ సైడ్ వాళ్ళకి. కాకపోతే ఫుల్ వర్షం అనమాట. అయితే మా ఆయనకి చెప్పి ఇంకా వాళ్ళు బయట ఏమైనా తినమని మనీ ఇప్పించాను. కాకపోతే నాకు తృప్తిగా అనిపియలేదనమాట. అయితే నేను మళ్ళీ నెక్స్ట్ డేనే ఇట్లా ఇంట్లో చేసుకొని మళ్ళీ నేను ఇస్తే నాకప్పుడు తృప్తిగా అనిపించింది. ఏదైనా గానీ మన చేత్తో చేసి మనం ఇస్తే ఆనందం వేరు. ఇక్కడ చూడండి ఈ పెద్దాయన అయితే టెంపుల్‌కెళ్తే ప్రతిరోజు కనిపిస్తాడు. బాగా పాటలు పాడుతా, ఆడుతా కూర్చుంటాడు టెంపుల్ బయట. అందరిని పలకరిస్తూ కూర్చుంటాడు. నేను ఒక్కదాన్ని వెళ్తేనేమో సాయిబాబా గుడి, లేకపోతే శివాలయము, లేదంటే బల్లవరం టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అలా వెళ్తానండి. అక్కడైతే ఒకటే దగ్గర 10, 15 మంది దాకుంటారనమాట. లేదు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారంటే బైక్‌లో కొంచెం దూరం వెళ్ళి ఇంకా రోడ్డు సైడ్ వాళ్ళకిస్తానండి. ఇక్కడ టెంపుల్ దగ్గరికొచ్చాను. చూడండి వీళ్ళెంత బాగా బాయ్ చెప్తున్నారో. భలే సంతోషం అన్నమాట వీళ్ళకి నన్ను చూస్తే. ఇక్కడ చూడండి ఈవిడైతే ఇంకా చాలా డేస్ నుంచి ఈ గుడి దగ్గరే ఉంటదనమాట. కళ్ళు కనిపించవు ఈవికి. నా వాయిస్‌ని బాగా గుర్తుపట్టి అమ్మాయొచ్చింది, అమ్మొచ్చింది, ఏమైనా ఇస్తది నాకంటది. అందుకోసం ఈ శివాలయం టెంపుల్‌కెళ్ళేటప్పుడు ఏదో ఒకటి తీసుకెళ్తానండి ఆవిడ కోసమైనా. చూడండి మనం ఇచ్చింది ఎంత జాగ్రత్తగా దాచిపెట్టుకుంటుందో. అంటే ఫుడ్ అంటే తనకి అంత ఇంపార్టెంట్ అనమాట. మా నమస్తే. బాగున్నావా? ఇదిగో వర్షాలు పడతా ఉన్నాయి జాగ్రత్త. ఈ అన్నం మా పిల్లల కోసం ఇస్తూ ఉంటాము. ఏదైనా సరే ఇట్లా ఎప్పుడైనా ఇస్తూ ఉన్నాను కదా. తోడు నీడగా ఉండాలా. అడుక్కుండే వాళ్ళకి అన్నదానం చేస్తుంది ఆమె. ఆమె భర్త, ఆమె పిల్లలు లక్షణంగా ఉండాలా స్వామి అని కోరుకుంటాడా సాయిబాబుకి. నీ కుటుంబం బాగుండాలా, నీ చల్లగా ఉండాలా, మేము చల్లగా ఉండాలా అని. మేము బాగుంటే మీకు ఇంకా ఇన్నాళ్ళు అన్నం పెడతామయ్యా. నా కొడుకు నా బిడ్డ బాగుంటే అడుక్కుండే వాళ్ళకు అన్నం పెడుతుంది స్వామి సాయిబాబా. మాకు అన్నం ఇచ్చండి. ఆమె బాగా లక్షణంగా బాగుండాలా, మాకు తోడు నీడగా మాకు. ఆమె కుటుంబం, ఆమె భర్త, ఆమె పిల్లలు
థ్యాంక్ యూ. క్షేమంగా ఉండాలా దేవుడా సాయిబాబా. థ్యాంక్ యూ. బాయ్. జాగ్రత్త, వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడుతున్నాయి. జాగ్రత్త. హాయ్, బాగున్నావమ్మా? బాగుందమ్మా. ఇదిగో, ఇది మా పిల్లల కోసం ఇస్తా ఉంటాను ఫుడ్. మా పిల్లలు బాగుండాలని కోరుకో. బాగుండాల తల్లి. మీ కుటుంబం అంతా బాగుండాలా, లక్షణంగా ఉండాలా. ఏం చేసినా మా పిల్లల కోసమే. నువ్వేం చేసినా మీ పిల్లల కోసమే తల్లి, మేము కూడా కోరుకుంటున్నాము. బాబా ముందర బాయ్. పిల్ల పాపలు బాగుండాలా, మీ కుటుంబం బాగుండాలా, అన్నదానం చేసినావు, చల్లగా ఉండాలా మీరంతా. బాయ్. ఓకేనా? అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి. మన ఇంట్లో ఒక పూట కొద్దిగా అన్నం మిగిలినా సరే, మన ఇంట్లో ఎవరైనా బయటికి వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చి పంపించేసేయండి. రోడ్ సైడ్ వాళ్ళకి ఒక పూట అన్నం ఇచ్చినా కానీ వాళ్ళు చాలా ఆనందంగా సంతోషంగా తీసుకుంటారండి. అది ఏమైనా ఇవ్వండి, సరే మాకు ఇదే ఇంకా గొప్ప మీరు ఇవ్వడం అంటారనమాట. ప్లీజ్ అండి, రోడ్ సైడ్ వాళ్ళకి హెల్ప్ చేయండి. ఈ వీడియో అయితే మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.